హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయన్నారు. జేజేఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమన్నారు. నేడు జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన MOU కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్ మెయింటెనెన్స్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్లు గుర్తు చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ను సీఎం కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం సిఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులిచ్చామని చెప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారని, ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహనకు సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన కార్యక్రమం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని, ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మనం ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు. మనకు అయ్యే ఖర్చు సుమారు 4 నుండి 6 ఏళ్లలో కరెంటు బిల్లుల ఆదా ద్వారా తిరిగి వచ్చేస్తుందన్నారు. అనంతరం 20 ఏళ్ల పాటు మనం ఉచితంగా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందన్నారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నెట్క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాంధ్ర ప్రగతి రథాలను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు అశోక్ నగర్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఈ రోజున ఏ ఇంటికి వెళ్లినా కరెంటు బిల్లు ప్రధానమైన భారంగా మారుతోందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి సోలార్ ప్లేట్ల ద్వారా ఎనర్జీనిచ్చే గొప్ప కార్యక్రమం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని అన్నారు. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదన్నారు. విద్యుత్ ప్లాంట్ల వల్ల బొగ్గు, పొగ వల్ల వచ్చే కాలుష్యం మన ఊపిరితిత్తులపై ఎంత ప్రభావం చూపుతుందో మనం ఆలోచించుకోవాలన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం పలు సబ్సిడీలను అందిస్తోందన్నారు. 70,000 నుండి 80,000 వరకు ఖర్చయ్యే ప్లాంట్లపై 30,000 సబ్సిడీ ఉంటుందన్నారు. షెడ్యూల్ కులాలు, తెగల వర్గాలకు 100% సబ్సిడీ ఇస్తున్నారన్నారు. వారికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు. బీసీలతో పాటు అందరికీ ఇందులో సబ్సిడీలు వర్తిస్తాయన్నారు. తాను వ్యక్తిగతంగా లబ్ధి పొందాను కాబట్టి ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా అందరూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. వాళ్ళకి ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ ఉచిత కరెంటు పొందే అవకాశం ఉంది. అదే బీసీలకైనా అందరికీ కూడా దీంట్లో సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వీళ్ళు కాదు, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఏర్పాటు చేసుకుంటే మనకి నెలసరి అయ్యే ఖర్చుల్లో ప్రధానమైన ఆదా భాగం మిగులుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మా ఇంటి మీద పెట్టాను నేను. నాకు 25,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే స్థానంలో ఇప్పుడు 4,000 నుంచి 5,000 వస్తూ ఉంది. అది నాకు సుమారు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇంత ఖర్చు అయినట్టు ఉంది. అంటే నాకు నెలకి 18,000 ఖర్చు కలిసి వస్తుందంటే 18,000 ఖర్చు కలిసి సంవత్సరానికి ఎంత ఉందో చూసుకోండి. సంవత్సరానికి సుమారు 1,00,000 పైన కలిసి వస్తుంది. అంటే 3-4 సంవత్సరాల్లో నాకు నేను పెట్టిన పెట్టుబడి వచ్చేసి ఆ తర్వాత నాకు 20,000 రూపాయలు విలువ కలిగిన కరెంటు ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది.
అందువల్ల ఈ కార్యక్రమం అందరూ నేను ప్రత్యేకంగా నేను పర్సనల్గా లబ్ధి పొందాను కాబట్టి ఒక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా అందరినీ పెట్టుకుని ఆ లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. తాము అధికారంలోనికి వస్తే నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లు లేని వారి సొంత ఇంటి కల నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడిచినా నేటికి ఇళ్లు లేని పేదవారి సొంత ఇంటి కల నెరవేరలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. ఉగాది పండుగకి టిడ్కో ఇల్లు ఇస్తామని ప్రకటించారని, ఉగాది, రంజాన్ పండుగలు వెళ్లిపోయినా ఇల్లు ఇవ్వలేదన్నారు. ప్రభావ నామ సంవత్సరంలో పేద ప్రజలకు పరాభవం ఎదురైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని పేదలకు నగరాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వ్యక్తిగత అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్ల అర్జీలకు పేద ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సచివాలయ స్థాయిలో ఇళ్లు, ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, నూతనంగా పెన్షన్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే నగరాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇచ్చి ఇల్లు లేని వారి సొంత ఇంటి కల నెరవేరుస్తానని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఒక్కరికి సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 18 మాసాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేసి వినతి పత్రాలు ఇచ్చినా దానికి అతీగతి లేదన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం చేసి 9 సంవత్సరాలైనా లబ్ధిదారులకు ఇవ్వలేదని, అవన్నీ పాడైపోతున్నాయని చెప్పారు. ఉగాదికి ఇస్తామని ప్రకటన చేసి ఇవ్వలేదన్నారు. ఈరోజు మేము ఒక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. పేదరిక నిర్మూలనలో భాగంగా మీరు చెప్పినటువంటి P4లో భాగంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో అలాంటి వారు సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో నివసిస్తున్నటువంటి వారికి ఆ పేదరిక నిర్మూలనలో భాగంగా సొంత ఇల్లు కట్టించేంత వరకు వారికి కావాల్సినటువంటి ఆ ఇంటి అద్దెను ఈ ప్రభుత్వమే చెల్లించి అది P4 కింద చేర్చాలని చెప్పేసి చేర్చి అమలు చేయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద ఆన్సర్ లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉన్నది. అందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా లక్షలాది మంది అర్జీదారులతోటి కలెక్టర్ కార్యాలయాల వద్ద దిగ్బంధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్క పెట్టకుండా, ముహూర్తాలు పెట్టకుండా తక్షణమే పేద ప్రజలకు ఇల్లు మంజూరు చేయాలని చెప్పి టిడ్కో మరియు 3 సెంట్లు 2 సెంట్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తుంది. స్పాంటేనియస్గా ప్రభుత్వం వైపు చర్యలు చేపట్టి అందరికీ కూడా ఇల్లు కేటాయించేటటువంటి చర్య చేపట్టాలని చెప్పి సిపిఐగా గత 2024 నవంబర్లో సంవత్సరన్నర కాలం క్రితం ఇదే కలెక్టర్ గారి కార్యాలయం వద్ద వేలాది మందితోటి కార్యక్రమం నిర్వహించి అర్జీదారులు ఇవ్వటం జరిగింది. ఏమాత్రం కూడా స్పందించినటువంటి వైనంతో ఈ రోజున మరలా లబ్ధిదారులతోటి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి స్వయంగా ఎవరికి వారు వచ్చి అర్జీలు స్వీకరించి కలెక్టర్ గారికి సిపిఐగా మేము రాష్ట్రంలో ఎవరైతే అట్రాసిటీస్ బాధితులు ఉన్నారో వారికి సత్వర న్యాయం అందించేందుకు ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. ప్రజలకు జరుగుతున్న అట్రాసిటీస్, భూ కబ్జాలకు సంబంధించి బలవంతుల దగ్గర నుంచి బలహీన వర్గాలకు వస్తున్న బెదిరింపులకు సంబంధించి ఎస్సీ కమిషన్ పూర్తిగా పర్యవేక్షించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు చైర్మన్కు తమ వినతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే ఎస్సీ కమిషన్ పర్యటనలు జరిగాయన్నారు. గత 6 సంవత్సరాల నుంచి పర్యటనలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ జిల్లాల్లో పర్యటించి యథార్థ పరిస్థితులను తెలుసుకొని సత్వర న్యాయం చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాలో 15% దళితులకు లబ్ధి చేకూరుతుంది లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎలా జరుగుతోంది వంటివి అన్నీ సమీక్షించి యథార్థ పరిస్థితులను తెలుసుకొని తగు సూచనలు చేయటం, సత్వర న్యాయం చేకూర్చడం జరుగుతుందన్నారు. కమిషన్కు అనేక వినతులు వస్తున్నాయని చెప్పారు.
అట్రాసిటీ రూపాలు మార్చుకొని ప్రజలపై అనేక రూపాల్లో వస్తోందన్నారు. రాబోయే రోజుల్లో సమసమాజ నిర్మాణం జరగాలని, అది విద్య, ఆర్థిక పరంగా, వైద్యపరంగా స్వయం సమృద్ధి ద్వారా సాధ్యమవుతుందన్నారు. అట్టడుగు వర్గాలుగా ఉన్నవాళ్ళు అప్లిఫ్ట్ అయితే తప్ప ఈ సమాజ అభివృద్ధి నిర్మాణం అనేది జరగదు. దానిలో భాగంగా విద్యకు కానీ, వైద్యానికి కానీ, అభివృద్ధికి కానీ ఇవన్నీ కూడా నోచుకోవాలంటే అధికారుల యొక్క సహకారం కావాలి. దానికోసం అధికారులందరినీ కూడా కోరాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. పెండింగ్ అనేది లేకుండా, ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ప్రోయాక్టివ్గా ఉండి ఇక్కడ సిపి గారితో కానీ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఈ జిల్లాలో అట్రాసిటీస్ లేకుండా ఉండడానికి, జీరో అట్రాసిటీస్ లేకుండా ఉండడానికి వచ్చే సంవత్సరాంతానికి, ఎందుకంటే ఆ విధంగా చేస్తారని వారిని అందరిని కోరటం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కానీ, దాంతోపాటు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఏదైతే వ్యవసాయ బోర్లు సంబంధించి కానీ వీటన్నిటి మీదుగా తరచుగా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం, అదేవిధంగా రివ్యూ చేయటం, దాంతోపాటుగా లబ్ధిదారులను ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మంచి రివ్యూ ఈ జిల్లాలో చేశాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని ఆశపడతా ఉన్నాం. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 263 స్థానాలకు పెంచుతున్నట్లు, ఎంపీ స్థానాలను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈసారైనా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అన్ని సామాజిక కోణాలను పరిశీలించి ఎన్నికల్లో వారికి లబ్ధి చేకూర్చే పద్ధతిలో చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించారని, దాన్ని స్వాగతిస్తున్నామని, బీసీలు ఓబీసీల జనాభా పెరిగిందని, జనగణనలో కుల గణనను చేపట్టి కులాల వారీగా రిజర్వేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. పేరేమో బీసీలది, ఆ సంఖ్య ఓట్లేమో బీసీలది, కానీ పెత్తన మాత్రం ఇతరులది అనేటువంటి పద్ధతిలో ఉన్న నేపథ్యంలో మేమింత మాకెంత అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఆ డిమాండ్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సంపూర్ణంగా ఆ డిమాండ్ను బలపరుస్తున్నాం. దానికోసం ఆందోళన చేయబోతూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈ 263 సీట్లలో ఏదైతే ఉందో అది బీసీల జనాభా ప్రాతిపదిక పైన, అదేవిధంగా కులగణనలో భాగంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టి ఆ కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఆ సీట్లలో బీసీలకు కావాల్సినటువంటి సముచిత ప్రాధాన్యత కోసం మేము పోట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తోటి వారికి సహాయం చేయడంలో నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. దేవుడుకు పూజ, సేవ చేయటం కంటే తోటి వారికి సహాయం చేయటం మంచిదని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా ఇదే విధంగా సొంత నిధులతో తన వంతుగా పేదలకు సహాయం చేస్తున్నానని చెప్పారు. వైద్య సహాయం, పేద విద్యార్థులకు ఫీజులు, జీవనోపాధికి బండ్లు పంపిణీ చేస్తున్నానని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ జేడీ నగర్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన ప్రజలను అడిగి స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం స్వయం ఉపాధి చేసుకునేందుకు 3 తోపుడు బండ్లు, 2 రిక్షా బండ్లు, 1 ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకం గురించి ప్రతి వేదికపైన చెప్తున్నారన్నారు. పవిత్రమైన ఖురాన్, బైబిల్, భగవద్గీత చూసిన తోటి వారికి సహాయం చేయమనే ఉందన్నారు. రిక్షా కార్మికుడు కూడా తాను రోజువారీ సంపాదనలో కొంత భాగం తోటివారికి సహాయం చేసి P4లో భాగం కావచ్చని చెప్పారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తన దగ్గర ఉన్నంతలోనే తనకు తోచిన విధంగా సహాయం చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. దేవుడికి పూజ, సేవ చేయటం కంటే తోటివారికి సహాయం చేయటం మంచిదని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా ఇదే విధంగా సొంత నిధులతో తన వంతుగా పేదలకు సహాయం చేస్తున్నానని చెప్పారు. వైద్య సహాయం, పేద విద్యార్థులకు ఫీజులు, జీవనోపాధికి బండ్లు పంపిణీ చేస్తున్నానన్నారు. నా శక్తి వంచిన మేరకు వాళ్ళకి హాస్పిటల్లో డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి బళ్ళు ఇచ్చిన సందర్భాలు లేకుండా మంచినీళ్ళు లేని గ్రామాల్లో మంచినీళ్ళు పోసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నాకు శుభ సూచకంగా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. అందుకే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే P4 కాన్సెప్ట్ని
ఇంకా చాలామంది మాకు అర్థం కాలేదంటున్నారు. నేను చెబుతున్నాను, ఒక రిక్షా కార్మికుడు సైతం తోటివాడికి సాయం చేసే శక్తి కలిగిన వాడే అని చెప్తున్నాను. కానీ ఆయనలో క్రమశిక్షణ రావాలి. ఆయన సంపాదించిన సొమ్మంతా కూడా కుటుంబ అవసరాలకు వాడాలనే ఆలోచన రావాలి. ఆయనకి ఆలోచన వచ్చి ఆ డబ్బుల్లో కొంతమేరకు తోటివాడు ఎవరిని ఆకలితోంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు గారు చెప్పిన P4 కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళకే అనుకోవద్దు. మనకు ఉన్న దాంట్లో ఒక రూపాయి 10 రూపాయలు నుండి 1 రూపాయి సాయం చేయడానికి సిద్ధపడితే మనకు ఆదాయం 10 రూపాయలు పోలు 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయని కూడా ప్రగాఢంగా నమ్మేవాళ్ళు నేను కూడా ఒకరు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవలంబించి తోటి వాళ్ళకి సాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అనంతరం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గద్దె ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో పేదల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 30 సంవత్సరాల క్రితం నుంచే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇది చేయలేకపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇలా గద్దె రామ్మోహన్ గారిని ఆదర్శంగా కొంతమంది తీసుకుని వాళ్ళు ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, బళ్ళు ఇవ్వటం అని చేస్తున్నారు. అలా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేలే కాదు, కార్పొరేటర్లే కాదు, మిగతా వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఈ కార్యక్రమాలను కొంచెం చేస్తే పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేస్తే మన కుటుంబాలు అందరం కూడా పేదరికాన్ని నిర్మూలించి మనందరం బాగుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే గారికి గద్దె రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. అనంతరం మాజీ కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు కష్టం వస్తే వెంటనే వారు వచ్చేది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికేనని చెప్పారు. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ యొక్క 13వ డివిజన్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ డివిజన్ నుంచి ఏ సహాయం కావాలన్న కార్యక్రమం చేయాలన్నా కూడా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా మరి ఈ అభివృద్ధి పనుల్లో మేము ముందుండి పార్టీ తరఫున అట్లాగే డివిజన్ కార్యకర్తలుగా కూడా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఈ డివిజన్లో ఏ చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా వారి దృష్టిలో సమస్య పెట్టి అట్లాగే పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి వారి దృష్టిలో కూడా ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రైవేటు స్టీల్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మిటర్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు ధురంధర్గా, వైజాగ్ స్టీల్ కు ఖల్నాయక్గా మారారని విమర్శించారు. ఆర్సిలర్ మిటర్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడంపై గొప్పలు చెబుతూ ఛత్తీస్గఢ్ను క్యాప్టివ్ మైన్స్ జీఎస్టీతో పాటు 300 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రరత్న భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తూనే ఆ సంస్థకు ప్రభుత్వం కల్పిస్తున్న అపారమైన రాయితీలను ఆమె తప్పుపట్టారు. మిట్టల్ సంస్థకు 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల మినహాయింపు, సొంత పోర్టు వంటి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం వేల మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును మాత్రం విస్మరిస్తోందని ఆరోపించారు. మిట్టల్ పట్ల తల్లి ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విశాఖ ఉక్కును సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను వెంటనే సెయిల్లో విలీనం చేయాలని లేదా మిట్టల్కిచ్చిన తరహాలోనే రాయితీలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను ఆమె జోకు క్యాలెండర్గా అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం 10,000 పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. కొండంత రాగం తీసి కుసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని ఎద్దేవా చేస్తూ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సంక్షేమం దృష్ట్యా గ్రూప్స్ అభ్యర్థుల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, అలాగే తొలగించిన 17,000 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని షర్మిలారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మన రాష్ట్రానికే కాదు, ఇది దేశానికే నష్టం. కానీ ఇంత ఇన్సెక్యూరిటీ కలిగించిన వీళ్ళు కనీసం మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది. ఇన్నిసార్లు మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి విషయంలో మనకు అన్యాయమే చేశారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇంతవరకు విభజన హామీలలో నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఒక మంత్రి, కేంద్ర మంత్రి, బీజేపీ తరపున
ఉన్న మంత్రి వచ్చి కూడా తూతూ మంత్రంగా వచ్చామా స్వీట్ తినిపోయామా అన్నట్టుగా వచ్చిపోయారు తప్పితే ఏ ఉపయోగము లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆహారాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటుగా ఆరోగ్యాన్ని అందించేందుకు వైద్య శిబిరాలు, టీకాలు ఇవ్వటమే కాకుండా పాఠశాల ఆవరణలో ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈసారి బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులు కూడా భారీగా పెంచామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో ఉన్న దామోదర సంజీవయ్య నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలవుతున్న విధానాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ మధ్యాహ్నం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి తమ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులతో పాటుగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో అందజేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే కాకుండా ప్రతిరోజు వారి మెనూను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్దేశించి అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటుగా ఆరోగ్యాన్ని అందించేందుకు వైద్య శిబిరాలు, టీకాలు ఇవ్వటమే కాకుండా పాఠశాల ఆవరణలో ఆర్ఓ ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈసారి బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులు కూడా భారీగా పెంచామని చెప్పారు. పిల్లలు చక్కగా చదువుకొని అత్యుత్తమ మార్కులు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, అబ్దుల్ కరీం, మేదరమెట్ల నారాయణ, బాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవటం సామాన్య విషయం కాదని, ప్రజల్లో ఉండి సేవ చేయటం వల్లే ఇది సాధ్యమైందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి మాజీ కార్పొరేటర్కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అనేక కార్పొరేషన్లను ఆక్రమించిన విజయవాడ కార్పొరేషన్ను మాత్రం లాక్కోలేకపోయారని, అది కార్పొరేటర్ల నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఒక హోటల్లో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులను ఆ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు కుటుంబ సమేతంగా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కృతజ్ఞతా సభలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవటం సామాన్య విషయం కాదని, ప్రజల్లో ఉండి సేవ చేయటం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయానికి కట్టుబడి తాను వేరే నియోజకవర్గానికి వెళ్లానని, అక్కడ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పోరాడినా దురదృష్టవశాత్తు ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యాపారాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని, 2009 నుండి ఇప్పటి వరకు రాజకీయాల కోసం డబ్బులు పోగొట్టుకున్నాను తప్ప డబ్బు సంపాదన కోసం రాజకీయం చేయటం లేదని స్పష్టం చేశారు. కరోనా సమయంలో అప్పటి ఎన్నికల అధికారి చంద్రబాబు మనిషిలా వ్యవహరించి ఉంటే ఎన్నికలను ఆలస్యం చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు చేసిన నిరంతర సేవలే విజయాన్ని అందించాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్పొరేషన్లను ఆక్రమించిన విజయవాడ కార్పొరేషన్ను మాత్రం లాక్కోలేకపోయారని, అది కార్పొరేటర్ల నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు మీరు అన్నీ చేశారు కాబట్టే మనకి ఇంత మంచి పేరు రావడానికి కూడా కారణం అదే. ఈరోజు చిరస్థాయిగా మనం చెప్పుకోవచ్చు, చక్కటి సిమెంట్ రోడ్లు వేసాం. 1 టౌన్లో స్టేడియం అని చెప్పని చక్కగా మనం గ్రౌండ్ డెవలప్ చేసి ఒక షెట్లు, కోర్టులు అవన్నీ కూడా మనం ఆ రోజు నిధులు శాంక్షన్ చేస్తే వాటిని అన్నింటినీ కూడా నిరుపయోగంగా ఉండే విధంగా ఈరోజు పూర్తిగా కూడా నిరుపయోగం. అదేవిధంగా ఇదివరకు రోడ్లు వేసిన తర్వాత సైడ్ అటు ఇటు మట్టి ఉండేది. మనం వాటన్నిటి కూడా ఫ్లైఓవర్ బ్లాక్స్ వేసి ప్రతి ఒక్కటి కూడా డస్ట్ రాకుండా ఉండే విధంగా, అంటే చక్కగా నీట్గా రోడ్లన్నీ ఉండాలని చెప్పని కేవలం మనకేంటంటే మేయర్ మన కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా దగ్గరుండి వీటన్నిటి మీద చేపట్టే మన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం మీ అందరూ సపోర్ట్తోనే చేశానని చెప్పి నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. అనంతరం మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి గురువుగా మార్గనిర్దేశం చేశారని తెలిపారు. మేయర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు తనకు రాజకీయంపై అవగాహన లేదని, వెల్లంపల్లి సహకారంతోనే అభివృద్ధి పనులు చేయగలిగామని చెప్పారు.
రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించాలని, వెల్లంపల్లి శ్రీనివాసను భారీ మెజారిటీతో గెలిపించి మళ్లీ మంత్రిగా చూసుకోవాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మళ్ళీ మనం ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బలంగా మనమందరం ప్రయాణం చేయాలి. చేసి రాబోయే రోజుల్లోన కార్పొరేషన్ ఎలక్షన్లే కానివ్వండి, లేదా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లోనైనా కానివ్వండి, పూర్తి స్థాయిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెపరెపలాడే విధంగా మనమందరం కృషి చేయాలి. లోకల్ బాడీ అంటే గవర్నమెంట్ ఏదుంటే దానికి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎవరు నిరుత్సాహపడద్దు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ పోటీ చేయండి. అందరం కలిసే మన విజయాన్ని మనం కైవసం చేసుకున్నాం. అలాగే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ మనం మినిస్టర్గా చూసే విధంగా మళ్ళీ మన నియోజకవర్గాన్ని మనం కైవసం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బండి పుణ్యశీల, ఆంజనేయ రెడ్డి, ఎలకల చలపతిరావు, పూర్ణచంద్రరావు, ఇర్ఫాన్, గోదావరి గంగ, రెహమాన్నీసా, బాలసాని మణిమ్మ, కోటిరెడ్డి, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టం తెచ్చిపెట్టిందని, అనేక మంది పిల్లలు, మహిళలు, ప్రజల ప్రాణాలు తీసిందని ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని, ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలన్నారు. యుద్ధం, ఇతర కారణాల వల్ల మన దేశంలో రైతాంగం పండిస్తున్న అనేక పంటలకు ధరలు తీవ్రంగా పడిపోయాయన్నారు. ఒకవైపు పెట్టుబడులు విపరీతంగా పెరిగి నష్టాలతో సాగు చేస్తున్న రైతాంగానికి యుద్ధం గోరుచుట్టుపై రోకటి పోటులాగా తయారైందని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోకపోతే సాగుదారులందరూ తీవ్ర నష్టాలకు గురికావాల్సి వస్తుందన్నారు. విజయవాడలోని బాలొచ్చు భవనంలో ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ నాయకుడు బి బలరాం మాట్లాడుతూ, మన రాష్ట్రంలోనే శనగ 5 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 10 లక్షల ఎకరాల్లో, పత్తి 16 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, అరటి, పెసర, రొయ్యలు, పండ్లు తదితర పంటలు లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. పచ్చిమిర్చి, టమాటా, ఇతర పంటలు కూడా ఎక్కువ విస్తీర్ణంలోనే సాగు చేశారన్నారు. ఈ సంవత్సరం దిగుబడులు పెద్దగా పెరగకపోయినా పెట్టుబడులు మాత్రం విపరీతంగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వాలు ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా వీరికి అందటం లేదని, మొక్కజొన్న క్వింటా 2,400 రూపాయలకు మద్దతు ధరగా ప్రకటించారని తెలిపారు. కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపారస్తులు సిండికేట్ అవటం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కేవలం 1,500 నుండి 1,700 మధ్య మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కోళ్ల మేతకు వేసే ముడి పదార్థాల ధరలన్నీ పెరిగాయి, కానీ కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయిందన్నారు. ఆక్వా రైతులు అనేక కష్టాలు కోర్చి రొయ్యలు సాగు చేస్తున్నారని, ప్రభుత్వం చెప్పిన విద్యుత్ కనెక్షన్ సబ్సిడీ రేటుకే విద్యుత్ ఇవ్వటం కానీ పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పారు. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు, అధికారులు ప్రకటన చేస్తున్నారు, కానీ అనేక హోటళ్లు, చిన్న చిన్న టీ స్టాళ్లు, బడ్డీ కొట్లు గ్యాస్ కొరత కారణంగా మూసివేసుకుంటున్నారన్నారు. ఇవాళ మార్కెట్లో 1,500 నుంచి 1,700కి కొంటున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ అయ్యారు, ప్రభుత్వం చోద్యం చూస్తుంది. అట్లాగే మిర్చి ఇంతకుముందు కేజీ 25 రూపాయలకి కొన్నారు, ఇప్పుడు 10 రూపాయలు అంటున్నారు. 10 కాదు, ఉదయం పూట ఏమో కొయ్యమంటారు, మధ్యాహ్నానికి మాకు వద్దంటారు. రైతాంగం తీసుకొచ్చిన కూలీల్ని ఏం చేయాలి? ఆ కోసిన పంటను ఎక్కడ పారబోయాలి? అట్లాగే టమాటా వచ్చేటప్పటికి కేజీ ₹2 రైతాంగానికి అందుతుంది. వినియోగదారుల మీద మాత్రం భారాలేమీ పెద్దగా తగ్గిన సందర్భం కనిపించట్లా. అట్లాగే ఏంటంటే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఈ 30 కౌంట్ ఉన్నది సుమారుగా ₹50 తగ్గిపోయింది. ప్రభుత్వం వాళ్ళకి తక్కువ రేటుకి విద్యుత్ ఇస్తానన్నది, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తానన్నది కూడా అమలుకి రాలేదు. అట్లాగే ఏంటంటే ఇంకా గ్యాస్కు సంబంధించి ప్రభుత్వం చెప్పింది మా దగ్గర బ్రహ్మాండమైన నిల్వలు ఉన్నాయి, ఆందోళన వద్దు, ప్యానిక్ అవ్వద్దని చెప్పి చెప్తున్నారు. ధరల స్థిరీకరణ నీతిని అమలు చేసి రైతాంగానికి నష్టం లేకుండా ధరలు అందించేలాగా చూడాలి. ఇదే సందర్భంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవడానికి దేశీయ వినియోగం పెంచాలి, అంటే డొమెస్టిక్ మార్కెట్ని పెంచాలి. ఈవేళ అరటిపళ్ళు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, గుడ్లు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ కూడా
చౌక ధరకి సబ్సిడీ ధరలకు అందిస్తే ప్రజలకి పౌష్టికాహారం అందుతుంది. స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, హోటల్స్, సైనికులకి వీళ్ళందరికీ వినియోగించడం ద్వారా అటు రైతాంగాన్ని కాపాడొచ్చు, ఇటు ప్రభుత్వం రైతుల్ని ఒడిదుడుకుల నుంచి కాపాడొచ్చు, ప్రజలకు కూడా పౌష్టికాహారం అందుతుంది. దీనన్నిటికీ కారణమైనటువంటి యుద్ధాన్ని ఆపాలని రైతాంగం తరపున, భారత ప్రజల తరపున మనం కోరుకుందాం. యుద్ధం ఆగిపోవాలి, శాంతి రావాలి, దేశ ప్రజలకి రైతాంగానికి మేలు జరగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున కోరుకుంటున్నాం. క్రైస్తవ ప్రముఖుడు ప్రవీణ్ పగడాల హత్య కేసు మిస్టరీని ప్రభుత్వం ఛేదించాలని వించుపేట సిఎస్ఐ చర్చి వద్ద కె విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యనని క్రైస్తవ లోకమంతా నమ్ముతుందన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత కల మేధావి అయిన ప్రవీణ్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేల్చాల్సి ఉందన్నారు. నగరంలోని వించిపేట సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్ద ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి వద్ద ఆయన చిత్రపటానికి క్రైస్తవ నేతలు, చర్చి ప్రతినిధులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం చర్చి పెద్ద కె విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కామ దేవరాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్య జరిగి ఏడాది గడిచినా ఇప్పటికీ హంతకులు ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మద్యం సేవించి ప్రవీణ్ పగడాల మృతి చెందాడని ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరైన ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజీలో ఉన్న దృశ్యాల్లో సైతం ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదని క్రైస్తవులంతా విశ్వసిస్తున్నారన్నారు. ప్రవీణ్ హత్య కేసులో మిస్టరీని ఛేదించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం నిర్దేశించిందని, ఆ హక్కును వినియోగించుకుంటున్న ప్రవీణ్ పగడాలను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందో ప్రభుత్వం తేల్చాలన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని చర్చి తరపున స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. క్రిస్టియన్ ప్రజల కోసం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసింది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి విద్యను తీసుకొచ్చింది కూడా క్రిస్టియన్. అనేక రకాలుగా సహాయపడుతూ, అనేక మందిని మారుస్తూ, అనేక మంది జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి క్రిస్టియన్. వాళ్ళ పాస్టర్ ప్రవీణ్ గారు ఒక పెద్ద మేధావి. ఈ యొక్క దేవుని రాజ్యం కోసం అతను చేసినటువంటి సేవ కానివ్వండి, అతను చేసినటువంటి సాక్ష్యాలు కానివ్వండి, అది కొంతమంది హిందువులు ముసుగులు ఉన్నటువంటి కానివ్వండి, కొంతమంది స్వార్థపరులు ఆయన హత్య చేయడం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం అనేది కూడా ఎవడో ఇచ్చినటువంటి మరి మ్యాపులు చూసి, ఎవడో ఇచ్చినటువంటి ఫోటోలు చూసి అది నిర్ణయించడం కరెక్ట్ కాదు. కాలం కంటే కూడా చనిపోయిన ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఆయన్ని తన కుటుంబ సభ్యుడిగా అంగీకరించి ఆయన మీద ఇవాళ నివాళులు ఇక్కడ రాలేకపోయినప్పటికి కూడా ఎవరు వాళ్ళు గృహాల్లో, సంఘాల్లో, పేటల్లో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాపట్ల, రాజమండ్రి, తెలంగాణ మొదలగు ప్రాంతాల్లో కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.